హలో గైస్, పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఒక పక్కన టైగర్ ఫ్యాన్స్, ఒక పక్కన యాంటీ ఫ్యాన్స్. వారు 2 నుంచి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్‌కి టైగర్ ఫ్యాన్స్ తగలబెట్టేస్తుంటే యాంటీ ఫ్యాన్స్‌కి తగలబడిపోతుంది. ఏ రేంజ్‌లో తగలబడిపోతుందంటే ఇప్పటివరకు వాళ్ళు చేసినటువంటి నెగెటివ్ ప్రచారానికి ఇప్పుడు వారు 2 నుంచి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేటు ఇప్పటి వరకు మీరు చేసినటువంటి నెగెటివ్ ప్రచారం తప్పు అని నిరూపిస్తూ వాళ్ళ మొహం మీద కొట్టినట్టు ఉంటుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక మైండ్ అయితే బ్లాస్ట్ అయిపోతుందనమాట. అంటే వారు 2కి వచ్చేటువంటి హైప్ చూసి వారు 2కి టైగర్ ఫ్యాన్ చేసేటువంటి హంగామాకి రోజు రోజుకి మూవీ మీద వచ్చేటువంటి పాజిటివ్‌కి తట్టుకోలేక పిచ్చోళ్ళైపోతున్నారు. దాంతోపాటు వీళ్ళు తట్టుకోలేనటువంటి ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బయట ఎవరన్నా ఒక నలుగురు నుంచుని ఏదైనా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారన్నా అది వార్ 2, వార్ 2, వార్ 2. ఏ నోట విన్నా వార్ 2, వార్ 2, వార్ 2. ఇక ఈ విషయాలతో వీళ్ళకి పిచ్చొచ్చేస్తుందనమాట. దాంతోపాటు అంటే ఈ విషయం చూసిన తర్వాత అంటే ఏ నోట విన్నా వార్ 2, వార్ 2, వార్ 2 అనే విషయం చూసిన తర్వాత నాకు ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది. ఇదే జూలై నెలలో 2003లో సింహాద్రి అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయ్యి ప్రపంచం సృష్టిస్తుంది. ఆ రోజుల్లో నేను అట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే నాకు రైట్ సైడ్ ఒక పెద్ద వాల్ మీద ఒక పెద్ద పోస్టర్ అయితే ఉందన్నమాట. ఆ పోస్టర్‌లో ఎన్టీఆర్ అన్న ఒక షీషా పట్టుకుని అంటే పిల్లవాడు అంటే సింహాద్రి మూవీలో ఫ్లాష్ బ్యాక్‌లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా! పిల్లవాడికి తాగడానికి నీళ్లు పోస్తూ ఉంటాడు షీషాలోంచి. సో, ఆ సీన్ అనేది ఎన్టీఆర్ అన్న షీషా పట్టుకుని ఒక పోస్టర్ అయితే పెద్ద పోస్టర్ ఏశారు గోడ మీద. ఆ పక్కన ఒక కొటేషన్ రాసుంది. ఆ పోస్టర్ పక్కన ఒక కొటేషన్ రాసుంది. అదేంటంటే ఏ నోట విన్నా ఆది ఆది సింహాద్రి అనేటువంటి ఒక కొటేషన్ రాశారు. అది నాకు బాగా గుర్తుంది. సో, ఇప్పుడు అది మళ్ళీ కనపడుతుందనమాట. ఏ నోట విన్నా వార్ 2, వార్ 2, వార్ 2. ఇక ఈ విషయాలతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్లీగా నాగవంశీ గారు చెప్పిన మాటతో వీళ్ళకి బ్లాస్ట్ అని చెప్పొచ్చు. అదేంటంటే ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన నెగెటివ్ ప్రచారం ఏంటి? వార్ 2లో ఎన్టీఆర్ గారిది ఫుల్ లెంత్ రోల్ ఉండదు. ఏదో కాసేపు ఉంటుంది. దాంతోపాటు ఏదో కన్నప్పలో ప్రభాస్ గారు రోల్ ఉన్నట్టు ఏదో కాసేపు రోల్ ఉంటుందని చెప్పేసి నెగెటివ్ ప్రచారం చేశారు. అంటే ఫ్యాన్స్‌కి ఉత్సాహం తగ్గించడానికి. అయితే ఇప్పుడు నాగవంశీ గారు ఒక క్లారిటీ ఇచ్చారనమాట. వార్ 2 మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారిది ఫుల్ లెంత్ రోల్ ఉండబోతుంది. అది కూడా చాలా పవర్‌ఫుల్ రోల్ ఉండబోతుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మూవీ ఎండ్ అయ్యేంత వరకు ఎన్టీఆర్ గారి రోల్ ఉండబోతుంది అని చెప్పినటువంటి నాగవంశీ గారి మాటకి ఇక వీళ్ళకి అంటే ఇప్పుడు వరకు ఈ నెగెటివ్ ప్రచారం చేశారు. ఈ మాట వినంగానే ఇక స్టంపులు లేవనమాట. దాంతోపాటు ఈ మాట విన్న తర్వాత అయితే ఇక పిచ్చోళ్ళైపోయారు. ఆ మాట ఏంటంటే ఈ మూవీలో అంటే వార్ 2 మూవీలో ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్ అనేది థియేటర్‌లో పడిన తర్వాత థియేటర్‌లో షేక్ అయిపోతాయి. వార్ 2లో ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్ అనేది వచ్చిన తర్వాత థియేటర్‌లో షేక్ అయిపోతాయి. ఆ రేంజ్‌లో ఉంటుందని చెప్పేసి నాగవంశీ గారు చెప్పిన దానికి ఇక వీళ్ళ పరిస్థితి అమ్మమ్మమ్మమ్మమ్మ! నేను ఇంటికెళ్ళిపోతాను భయ్యా. సో, ఇలా అయిపోయిందనమాట. దాంతోపాటు ఇంకొక బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు తట్టుకోలేనిది ఈ మంత్‌లో రిలీజ్ కాబోతున్నటువంటి మూవీ ట్రైలర్. అంటే ఈ జులై మంత్‌లో 21 గాని, 25థ్ గాని ట్రైలర్ అనేది రిలీజ్ కాబోతుంది. ఆ ట్రైలర్ అనేది 3 నిమిషాల సమయం ఉండబోతుంది. ఆ ట్రైలర్‌లో ఎన్టీఆర్ గారి రోల్ అనేది హృతిక్ రోషన్ గారికి ఏమాత్రం తగ్గకుండా నువ్వా నేనా అన్న రేంజ్‌లో ఉంటుంది. ఎన్టీఆర్ గారిని హైప్ చేస్తూ ట్రైలర్ కట్ అనేది ఉండబోతుందని చెప్పేసి చెప్పినటువంటి ఆ మాటకి ఇక వీళ్ళు 2 జేబులో చేతులు పెట్టి ఎటెళ్ళిపోతున్నారో తెలీదనమాట. సో, దాంతోపాటు జులై 31కి గాని లేకపోతే ఆగస్ట్ 1కి గాని కటౌట్స్ హంగామా స్టార్ట్ అవబోతుంది ఫ్యాన్స్ నుంచి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల కటౌట్స్, బ్యానర్స్ రాబోతున్నాయి. ఈ హంగామాకి అంటే మూవీ రిలీజ్ అవ్వడానికి నెల రోజుల ముందు నుంచి కటౌట్స్ ఏంటి, ఇదేంటని చెప్పేసి ఇక తట్టుకోలేక వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదనమాట. అంటే ఇప్పుడు వరకు సినిమా మీద నెగెటివ్ ప్రచారం చేసుకుంటూ సినిమాలో ఏముండదని నెగెటివ్ ప్రచారం చేసుకుంటూ ఉంటే మూవీ నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ కూడా ఏ రేంజ్‌లో హైలైట్ అవుతుందంటే ఇప్పుడు చెప్తున్నాను కదా! ఎవరు మాట్లాడుకున్నా వార్ 2, వార్ 2, వార్ 2. దాంతోపాటు ఇది డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందని చెప్పేసి వీళ్ళకి ఇంక మింగుడు పడట్లేదనమాట. అంటే ఈ రేంజ్‌లో అయిపోతే ఇక డే 1 కలెక్షన్ ఎంత కలెక్ట్ చేస్తుంది, ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఇక ఏ రేంజ్‌లో మూవీ అనేది వెళ్ళిపోతుందని చెప్పేసి వీళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు. సో, ఆ రేంజ్‌లో ఉందనమాట. మూవీ నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు కూడా. సో, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వమాకండి. ఎక్కడ కూడా తగ్గమాకండి. ఎందుకంటే మూవీ అనేది మీరు ఊహించిన దానికంటే ఒక మెట్టు ఎక్కువే ఉండబోతుంది. ఎన్టీఆర్ గారి రోల్ అనేది మీరు ఊహించిన దానికంటే ఒక మెట్టు ఎక్కువే ఉండబోతుంది. సో, థియేటర్‌లో తగలబడిపోవడానికి సమయం అనేది ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. సో, రెడీగా ఉండండి. సో, ఇదనమాట ఈ రోజుటి యాంటీ బాబులకి బ్లాస్టింగ్ న్యూస్ అనమాట. సో, ఈ న్యూస్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.